మైనింగ్ అనేది శ్రమతో కూడిన పని. ఈ మధ్యకాలంలో యుక్త వయసులో కూడా గుండె సంబంధిత మెడికల్ ఎమర్జెన్సీ మనం చూస్తున్నాం. ఈ విధంగా గనులలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. గుండెపోటు వచ్చినప్పుడు శిక్షణ పొందినటువంటి వ్యక్తి ఉంటే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చు. గనిలోని కార్మికులందరికీ ప్రథమ చికిత్సలో శిక్షణ ఉండి సిపిఆర్ చేయగలిగి ఉంటే గనిలోనే కాకుండా ఇంటి వద్ద లేదా ప్రయాణంలో లేదా మార్కెట్లో లేదా సినిమా హాల్లో ఇలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా మనం ప్రాణాలు కాపాడవచ్చు. సిపిఆర్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. కార్మికుడికి చెమటలు వచ్చినప్పుడు అది ఫస్ట్ ఇండికేషన్గా పక్కన వారు గమనించి ఇమ్మీడియట్గా పేషెంట్ని పెళ్ళకిగా పడుకోబెట్టాలి. కుదుసు పడిపోయాడు. నేను పని చేసుకుంటుంటే సడన్గా కింద పడిపోయాడు. ఫోన్ చేసి తొందర అంబులెన్స్ రెడీ చేయమన్నారు అన్న. హలో మేనేజ్, డిస్ట్రిక్ట్ లో కుదురు పడిపోయాడు, అంబులెన్స్ పంపించండి. and 4 and 5 and 6 and 7 and 8 and 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28, ఓకే ఏం కాలేదు. చిన్న పడిపోయిన చక్కెర వచ్చి అంతే. చూస్తున్నా అంబులెన్స్ ఫోన్ చేసిర్రు. డాక్టర్ కూడా వస్తాడట. తోటి కార్మికుడు సిపిఆర్ చేయడం వలన అతని ప్రాణం కాపాడడం మనం చూసాము. ఇప్పుడు అతని గుండె తిరిగి కొట్టుకోవడం మరియు తనకు తానుగా ఊపిరి తీసుకుంటున్నాడు. మన వాళ్ళు కూడా వస్తారు. సరదారు కూడా చెప్పినాం. పట్టుకోండి, కొంచెం పట్టుకోండి.
ఇట్లా వాడుకోలేదు నేను చెప్పింది ఇట్లా వాడుకో. ఇట్లా నడు మీద చేయాలనుకుంటా కొంచెం తిప్పాను. అన్న తెలివికి వచ్చింది కదా ఇక లేపు నడుచుకుని తీసుకుపోదామా? అద్దా నా మనకు ఛాతీలో నొప్పి కదా, మనకు నడుచుకుంటా పోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా స్ట్రెచర్నే పట్టుకోపోవాలి. స్ట్రెచర్కి ఏదా అన్న పోయిరన్నా రమ్మన్నా పోయి ఛాతీలో నొప్పి వచ్చి అయిపోయాడు. ఇప్పుడు మనం నార్మల్ కండిషన్కి వచ్చిండు. స్ట్రెచర్ వస్తే మన స్ట్రెచర్ మీద బయటికి తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అందులో ప్లాన్ చేశారు చేసి నిల్చోరాడా లేవరే. వీలైనంత త్వరగా పేషెంట్ని స్ట్రక్చర్ పైన గని వెలుపలికి మరియు అంబులెన్స్లో ఏరియా హాస్పిటల్కి తరలించాలి. ముందుగానే అంబులెన్స్ రెడీగా ఉంచుకోవాలి. తోటి కార్మికులు బతికించాలి. అంటే నేను వచ్చే వరకు వెయిట్ చేస్తుంటే అతనికి ఎంత ప్రమాదం జరిగి ఉండదు. ప్రతి కార్మికుడు నీలాగే సిపిఆర్ మీద అవగాహన పెంచుకొని ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎదుటి వారి తోటి కార్మికుల ప్రాణాలను కూడా కాపాడచ్చు. చైల్డ్ రాజ్